దేవుడు శివనికి దారుడు అగి దేవుడు మల్లన్న ఆకారపిండమైన కన్న ఎండి కన్ను కుడి కన్ను బంగారు కన్ను నొట్ట శత్రి కన్ను లోకమల్ల వెలుగులు రాజు మల్లయ్య సెలవీయవా శివని చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతని కోడలు గంభీర వేణి మదవరాడు బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ ఎల్లమ్మ మా యందు దయనుంచవే రామనే రామ రామనే రామ రామ రామనే రామ రామనే రామ రామ రామనే రామ రామనే రామ రామ ఇక రాజుల వన్నే రాడవేడము రామ రామ ఇక ఎండి కొండల గౌరీ ఇక ఏలవాడు జంగమయ్య ఇక సంగమయ్య భార్య ఉన్నదా ఇక పర్వతమ్మ గంగా కొనుకో మల్లయ్యనే రామ అమ్మ నీలమ్మ గన్న కొడుకు అరే వంతుడు మల్లయ్యనే అరే పురుడన్న లేకమాయన భగవంతుడు దేవదేవుడు మల్లయ్య దేవుని కొడుకు మల్లయ్య పిండవే దేవుడు లేదు వెళ్ళి లేదు దేవాల దేవుడు బంగారు పర్వతం అప్పయ్య పర్వతాల మీద భయగాడు పర్వతం ఏలిండు నాకు దగ్గర పిల్లగా ఉన్నది తండ్రి దగ్గర చెరువు తీసుకొని కళ్ళి వెళ్ళిపోయి పంచివేరి పట్ట వెళ్ళిపోయి ఓడరాని బలిలో ఓడించి ఆడించి అంగరాని బలిలో అంగించుకోని బాల మేడలమ్మను తోలుకొని ఏనాడో బంగారు మేడల గడ్డి మంగళగత్ర మారి మీద బాల మేడలమ్మను గిరిగేసి ఉంచిన నాడు చూడాలని నాదము తోడి ఏనాడు ముదము తోడు మూడి ఏసాల గడ్డి ఉడికాలు కుష్టాలి ఎడమకాలు వండి పులరాస పుండు బొచ్చల జగమండి వేసుకొని మల్లయ్య మేడలమ్మ దగ్గరికి ఏడవచ్చాడు మేడలమ్మ అయ్యా నువ్వు దూరం ఉండు ఇలా నేను అన్ననా కాలుకి ఇంత రోగం వచ్చినాక మొగడని ఎవరన్నా కాలంకరా చెయ్యంకరా ముక్కంకరా మూతంకరా
తీసి దూరం ఉన్నంత శివునెత్తురు అంత గబ్బు గబ్బు వాసన వస్తుంది. ఇక కరోనా కంటే ఎక్కువ రోగం వచ్చింది. నువ్వు ఉండవు ఇక నువ్వు ఉండవు ఇక నువ్వు బతకవు. ఇక నువ్వు నేను వాడనే పడా నీకు నాకు సెట్ కాదు ఇక అంతే. ఇక పోతే నా తల్లి గారింటికి సపరేట్గా పోతే నీకేమన్నా ఆఖరి కోరిక ఏమన్నా ఉంటే కోరుకో. గంజో కట్టుకో. ఇక రేపో మాపో పోతాను. ఇక పోయేటోళ్ళకు సంసారం చేస్తానా నీకుంటానా? నువ్వు ఎడగా ఇక బతుకుతావా నువ్వు? ఇంత ఇక నువ్వు ఉంటావో పీక్తావో ఇక రేపటి దాకా ఉంటుండే నమ్మకలేదు. అంతే పోడే ఇక నీకేమన్నా ఆఖరికి అయినా నీకు పడేదన్నా నువ్వెక్కడా నేనెక్కడా? తాతోలు నువ్వు మనవరాలు మాయల మీద మంత్రాల మీద నన్ను కూడుకొని వచ్చినావు. గుర్రం మీద రావంగా నా కాలే తలిగిందో, నా ఏనే తలిగిందో, నా చెయ్యే తలిగిందో, నా చింగే తలిగిందో, నా కొంగే తలిగిందో, కాలుకున్న మట్టలే నీకు తలిగినాయో 4 రోగాలు కట్టనైనా ఇక నువ్వు బతుకవు. నా ఎత్తనో నా అన్నగాళ్ళు ఎత్తనో మా అయ్యవ్ ఎత్తనో కొట్టింది. ఇక నువ్వు బతుకవు ఉండవు. నాది ఎక్కువ ఇంటి కులం బలియ కులం బౌదంటి కులం నాది ఉంది. తక్కువ కులం నీది ఉంది కాబట్టి నా ఎత్త కొట్టింది. ఇక నువ్వు బతకవయ్యా. ఏం చేయమంటావు? నీళ్ళ లెక్కంతా నీ పిసాదంతా ఉరిగడి నీళ్లు కాకపోతే ఎంచేడు బిందులు ఎంచకేడు బిందులు తీసుకొచ్చి 7 మేడలు మంగళ కత్తల మాలి మీదికెళ్ళి ఏనాటి ఎత్తి పారవద్దంటే దోషిట బట్టి తాగుతే తాగిన నీళ్ళేమో తాగాలి, దోషిట పడ్డ నీళ్ళేమో తాగాలి. ఈ నీళ్ళ పడ్డ నీళ్లు దానం వేయాలి. ఓ గొల్ల రాజా అమ్మంట వాళ్ళకి ఇక పోతానా? ఇక పోతా కంపు వాసన వస్తుంది. నీకంటే గడ్డలు మోరిన గబ్బు వాసన ఎన్ని రోజులే స్నానం చేయక గబ్బు గబ్బు గవులు దేవదేవుడు మల్లన్న దేవుడు పడుకు మల్లయ్య గానాడు ఏనాడు బలియ మేడలమ్మయ్యమంట నీ విషాదంత నీ లెక్కంత ఏనాడు నీళ్ళకెళ్ళిపోయిన నాడు తిరగరాని రాజ్యం తిరిగి ఏడుగురు మొగల భగవంతుల మల్లయ్య నీళ్ళు తెచ్చినాడు మేడల మన కళ్ళ చూసి ఏమడు సత్యము తోడు తేలేవు ఏనాడు మనంగా నీళ్లు నాకు
పట్టదు నువ్వు నాకు పట్టదన్నాడు. భర్తన్న ఏనాడు పిలవలేదు మొగడన్న నీకంటే ఎక్కువ సిరిని తెత్తనని భగవంతుడు మల్లయ్య వలికిన్నాడు. అనరాని మాటలు అన్నది ఏనాడు మాదిగిది మందలియది దక్కడి దగ్గర ఎరిపించకుంటది పిలిచి నీళ్ళు ఇయ్యదన్నాడు. ఆడిగిల్లు కట్టి సముద్ర పోర కడతా సల్లల కుందర కాడ సౌసి పోరులు పెట్టి సల్లల దిగ రాకపోతే సరిసి కయ్య పెడతానన్నాడు దేవరాజు ఆనాడు భగవంతుడు మల్లయ్య ఆడి బాల కోసం ఏనాడు వెళ్ళిపోదరాని ముందడికి 3 అడుగులేసి ఎనక 7 అడుగులయ్యంగా మరి ఏనాడు అట్టిగా నేనెందుకు వదనని నీ రూపంలో పడి భగవంతుడు ఏనాడు తోలుకోనొస్తానని ఆడిబిడ్డని ఏనాడు నా ఆడిబిడ్డను పిలుస్తానని